ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తీగ లాగితే డొంకంతా కదిలింది. గంజాయి కేసులో అరెస్ట్ చేసినటువంటి ముగ్గురు యువకుల సెల్ ఫోన్లలో ఓ హత్యకు సంబంధించినటువంటి దృశ్యాలు కలవరపరిచాయి. దీంతో జగిత్యాల పోలీసులు కూపీలాగారు. అయితే భయంకరమైనటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మెట్పల్లి, జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంతానికి చెందినటువంటి నడిపి గంగాధర్ 2023 మార్చిలో కనబడకుండా పోయాడు. మద్యం మత్తులో భార్యను, కూతుర్ని, ఇతర కుటుంబ సభ్యులను తరచూ వేధిస్తుండేవాడు. దీంతో 10,000 రూపాయలు ఇచ్చి బుజ్జగించి తన కూతురి వివాహానికి అడ్డుపడొద్దని బతిమాడింది భార్య. అప్పుడు తాత్కాలికంగా ఒప్పుకున్నటువంటి భర్త కూతురు వివాహం అయిన తర్వాత సైతం వేధించసాగాడు. దీంతో గత్యంతరం లేక తోటికోడలు కుమారునితో కలిసి సుఫారీ ఇచ్చారు. 40,000 సుఫారీ ఇచ్చి అతన్ని ఎట్లాగైనా హతమార్చాలని పక్కా స్కెచ్ వేశారు. 2023లోనే అతన్ని ఓ కారు కిరాయి తీసుకొని వచ్చి కొండగట్టు ప్రాంతం, జగిత్యాల జిల్లా కొండగట్టు ప్రాంతంలో నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో మద్యం పూర్తిగా తాగించి ఓ వైరుతో గొంతు బిగించి హతమార్చారు. పూర్తిగా చనిపోయాడా లేడా అని చెప్పి అక్కడే ఓ పిక్చర్ ట్యూబ్కి సంబంధించినటువంటి పదునైన ఆయుధంతో హతమార్చి అక్కడే ఉన్నటువంటి చెత్తతో దహనం చేసి వెళ్ళిపోయినటువంటి ఘటన కలకలం సృష్టిస్తుంది. ఇది కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిలో భార్యే భర్త వేధింపులు భరించలేకనే హతమార్చిందని పోలీసులు వివరిస్తున్నారు. దీనికి సంబంధించిన మల్యాల పోలీసులు దర్యాప్తులో నిజాలు బయటకు వచ్చాయి. దీనిలో అప్పుడున్నటువంటి సింగం సంధ్య, గంగాధర్ భార్య సంధ్య A1గా ఉంది. అలాగే సింగం గ్రాహిత్ ఇతని కుమారుని వరుస అవుతారు. అలాగే అప్సర్, చెన్న నిఖిల్, మరొక వ్యక్తి పవన్, మమత అనేటువంటి ఆ వ్యక్తి చనిపోయింది. ఇప్పటికే వీళ్ళందరినీ ప్రధాన నిందితులుగా పేర్కొనడం జరిగింది. అయితే ఆ నడిపల్లి గంగాధర్ భార్యని మీ గంగాధర్ ఎక్కడ అని ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఆయన తాగుబోతూ ఎక్కడ ఉన్నాడో ఎక్కడ పోయాడో అని చెప్పేసి నమ్మబలికింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రధానమైనటువంటి కాలువలో పడి కొట్టుకుపోయాడు. తమకి భర్త డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలని కోరింది. అయినప్పటికీ ఆయనది డెత్ సర్టిఫికేట్ రాలేదు. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కాజేయడానికి కూడా ప్లాన్ చేసినట్టుగా సమాచారం ఉంటుంది. ఇది కాస్త ఇటు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక గంజాయి కేసులో అరెస్ట్ అయినటువంటి ముగ్గురు వ్యక్తుల సెల్ ఫోన్లలో లభ్యమైనటువంటి హత్యకు సంబంధించిన దృశ్యాల్లో ఈ హంతకులు పట్టించిందని చెప్పవచ్చు. దీనిలో భాగంగానే భర్త తరచూ వేధిస్తున్నాడు, కుటుంబ సభ్యుల్ని వేధిస్తున్నాడు, ఎవరిని వదలట్లేదు. దీంతో గత్యంతరం లేకనే హతమార్చిందని చెప్పేసి పోలీసు వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇది కాస్త సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో భర్తలను హతమారుస్తున్నటువంటి భార్యల ఉదంతం ఇటీవల వెలుగులోకి వచ్చింది. అయితే తన భర్త విపరీతంగా వేధించడం వల్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టుగా చెప్తున్నటువంటి సమాచారం అందుతుంది. ఇది తాజా అప్డేట్. 2023 14వ తారీఖు రోజు ఒక కేసు రిపోర్ట్ అయింది. అది కొండగట్టు దగ్గర అన్నౌన్ డెడ్ బాడీ ఉన్నది. దాని మీద ఏంటంటే 174 కేసు రిజిస్టర్. ఆ డెడ్ బాడీ మొత్తం కాలిపోయి గబ్బుబాట ఉంటుంది. అప్పుడు అది సస్పిషియస్ డెత్గా నమోదు చేసుకుని కేసు విచారణ చేపట్టింది అప్పటి ఎస్ఐ గారు. తర్వాత ఏంటంటే దాంట్లో భాగంగా ఈ మధ్యలో క్రైమ్ నెంబర్ 258/25 గాంజా కేసులో మెట్పల్లి టౌన్లో కొంతమంది నిందితులు అరెస్ట్ అయ్యారు. దాంట్లో ఏంటంటే వాళ్ళని డౌట్ వచ్చి వాళ్ళ మొబైల్ చెక్ చేస్తే అందులో ఇక్కడ జరిగిన హత్యకు సంబంధించిన వీడియోలు ఉంటాయి. దాంట్లో ఏంటంటే దాని ప్రకారం మొత్తం 6 నిందితులు కలిపి అతన్ని చంపినట్టు తెలిసింది. ప్రజెంట్ ఇప్పుడు మన ముందర ప్రొడ్యూస్ చేసిన ఆమె సింగం సంధ్య, ఈమె A1 అంటే మృతుడి భార్య అన్నట్టు. ఈ మృతుడి భార్య ఇలా యారాలు కొడుకు అంటే వాళ్ళ బావ కొడుకు చెప్తారు. కారణం ఏంటంటే ఈ మృతుడు అనేటప్పుడు బాగా తాగి వచ్చింది, బిడ్డను ఈమెను కుటుంబ సభ్యులను హింసించడు, డబ్బులు లాగొట్టడు, శారీరకంగా మానసికంగా హింసించి జీనాహారం చేసి దాన్ని భరించలేక ఏంటంటే బిడ్డ పెళ్లి చేస్తామన్నా కూడా ఒప్పుకోలేదు. తర్వాత ఈయనకు 10,000 రూపాయలు ఇస్తే బిడ్డ పెళ్లి ఒప్పుకున్నాక కూడా మళ్ళీ బిడ్డ పెళ్లి అయినాక కూడా అక్కడికి వెళ్ళి అల్లు తొడుకోవడం, వీళ్ళందరినీ చిత్రహింసలు పెట్టడం చేస్తుంటే వాళ్ళు ఏమనుకున్నారంటే వీడిని ఎట్లయినా తీసేస్తేనే మనం సంతోషంగా ఉంటామని చెప్పేసి వాళ్ళ బావ కొడుకు గ్రాహిత్, దీనిలో 7 సింగం గ్రాహిత్కి చెప్పి ఒక 40,000 రూపాయలు
ఇస్తాము, ఇన్ని చంపేయమని చెప్పి సుపారీ ఇస్తారు. దానిలో భాగంగా ఏంటంటే ఆ రాయిదండ్రుడు వాళ్ళ ఫ్రెండ్స్ అబ్దుల్ అఫ్సరు, చిన్న నిఖిల్ వీళ్ళందరిది కూడా మెట్పల్లి. వీళ్ళ సహాయంతో మళ్ళీ ఈ భవన్ అంటూ బైక్ థెఫ్ట్ అవ్వడారు. ప్రజెంట్ చెంచల్ కూడా జైల్లో వీళ్ళు మరియు ఉన్న సంధ్య మరియు వీళ్ళ యారాలు మమత, సింగం మమత, వీళ్ళందరూ కారు మాట్లాడుకొని ఇక్కడికి వస్తున్నారు. ఈ మమత అంటే ప్రస్తుతం చనిపోయింది. ఈ మన A3 మన మర్డర్ కేసులో చంపేస్తారు గతంలో. ప్రజెంట్ అప్పుడు వచ్చేసి ఏంటంటే అతన్ని తాగిచ్చేసి బాగా తాడుతోటి వైర్ తోటి ఊరేసి మొత్తం టీవీ దాని గ్లాస్ తోటి బాగా గొడ్డు పోసి అవన్నీ వీడియో తీసుకొని కాలబెట్టేసి గుర్తుపట్ట కూడా కాలబెట్టేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు మెట్పల్లి టౌన్లో మొన్న గాంజాని వీళ్ళు అరెస్ట్ అయ్యింది. A22 M4 వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ ఫోన్లు చెక్ చేసి తెలిసిన క్రమంలో ఏంటంటే ఇదంతా బయటకు వచ్చిందని తెలిసి నిందితురాలు ఇప్పుడు వచ్చి ఇక్కడ పోలీసులకు సరెండర్. దాని మీద ఆ కేసు రీఓపెన్ చేసుకొని ఈ హత్య కేసును మళ్ళీ విచారణ చేయించాము. ఇప్పుడు ఎవరైతే A22 A4 ఈ ముగ్గురు ఏంటంటే మెట్పల్లి పోలీస్ స్టేషన్లో గాంజా కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. వాళ్ళను PT వారెంట్ మీద ప్రొడ్యూస్ చేసుకొని ఇక్కడ తీసుకొస్తాము. తర్వాత మళ్ళీ ఎవరైతే బైక్ థెఫ్ట్ భవన్ అని ఉన్నారో వారు చెంచల్ కూడా చేస్తున్నారు. అతను కూడా కోర్టు వారి ద్వారా PT వారెంట్ మీద తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసి ఈ హత్య కేసు మీద ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.